సో ఈయన పేరు రాఘవ్ చెడ్డా అనమాట. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీనే. ఈయన రాజ్యసభలో ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. ఏంటంటే ఈ టెలికాం కంపెనీస్ ఉన్నాయి కదా, ఏవైనా సిమ్ బ్రాండ్స్. సో మంత్లీ రీఛార్జ్ అంటే 28 డేస్ ఇస్తున్నాయి. యాక్చువల్లీ మంత్లీ 30 డేస్ అన్నా 31 డేస్ అన్నా ఉంటాయి. సో ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ రావాలి. ఈ 28 డేస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇయర్లీ 12 మంత్స్ ఉన్నప్పటికీ 13 టైమ్స్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఒక మంత్ ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి యూజర్ అని అడిగింది నేను. సో దీని గురించి ఒక చట్టం అనేది పాస్ చేయాలి అని చెప్పిండు. అంటే ఇయర్లీ 12 మంత్స్ ఉంటే 12 మంత్స్కి రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు జనవరికి రీఛార్జ్ చేస్తే మొత్తం 31 డేస్ రీఛార్జ్ అవ్వాలి, 28 డేస్ కాకూడదు అని ఆయన చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే ప్లాన్ అయిపోగానే సపోజ్ నేను ఇప్పుడు రీఛార్జ్ చేసిన, ఇప్పుడు ఈ మంత్ మార్చ్కి చేసిన రీఛార్జ్ చేస్తే మార్చ్ 1కి చేస్తే 31కి అయిపోగానే వీళ్ళు ప్లాన్ కట్ చేస్తారు. ఇన్కమింగ్ కాల్స్, ఇన్కమింగ్ మెసేజెస్ వీళ్ళు కట్ చేస్తారు. సో అట్లా కట్ చేయడం వల్ల ఎమర్జెన్సీ ఓటీపీస్, బ్యాంక్ ఓటీపీస్, ఎమర్జెన్సీ కాల్స్ రావట్లేవు. సో అది కూడా యూజర్కి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ రీఛార్జ్ ప్లాన్ ఫస్ట్కి అయిపోయినా కూడా ఇంకొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి, ఒక 5 డేస్ 10 డేస్ ఇవ్వండి, సో దట్ వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు అని అనమాట. సో అయితే ఇప్పుడు ఈ బిల్ పాస్ అయిపోయిందా అంటే ఇంకా ఒక చట్టంలాగా పాస్ చేయలేదు గవర్నమెంట్. ఒకవేళ టెలికాం అథారిటీస్కి ఇది ఒక చట్టంలాగా ఇది పాస్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ పర్టికులర్ మంత్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి రీఛార్జ్ అవుతుంది మంత్లీ మీరు రీఛార్జ్ చేసుకుంటే. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించలేకపోవచ్చు, కానీ మీకు మంచి రా కంటెంట్ ఇస్తా. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దొరకదో, ఎట్లాంటి బయాస్ లేకుండా ఎవరు మంచిగా చేస్తారో అట్లాంటి కంటెంట్ మీకు ఇస్తా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.